బీసీసీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. సూపర్ 6 పథకాలపై పదే పదే కూటమి టీడీపీ ప్రభుత్వంను ప్రశ్నించినందుకే అమలు బుట్టా రేణుక. వైఎస్ఆర్సీపీ సూపర్ 6 పథకాలపై కూటమి టీడీపీ ప్రభుత్వాన్ని పదే పదే ప్రశ్నించినందుకే ఈరోజు ప్రజలకు సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నారని ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక శిల్పా ఎస్టేట్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్టా రేణుక, పార్టీ సీనియర్ నాయకులు బుట్టా శివనీలకంఠ, రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు బుట్టా ప్రతుల్, సీనియర్ నాయకులు బీఆర్ బసిరెడ్డిలు కూటమి చెడు పాలనపై వెన్నుపోటు పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశంలో బుట్టా రేణుక మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు, సూపర్ 6 పథకాలపై వైఎస్ఆర్సీపీ పదే పదే కూటమి టీడీపీ ప్రభుత్వంను ప్రశ్నించినందుకే ఈరోజు ప్రజలకు సూపర్ 6 పథకాలకు కూటమి ప్రభుత్వంలోని చంద్రబాబు అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ఎన్నికలు అనేవి రాజకీయాల వరకే అని ప్రజలందరికీ సూపర్ 6 పథకాలను అమలు చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రతిపక్షం ఏది అని ప్రశ్నిస్తే రెడ్ బుక్ పరిపాలన చేస్తున్న సీఎం చంద్రబాబు ప్రజలే బుద్ధి చెప్తున్నారు అన్నారు. చంద్రబాబు ఏడాది పాలన అంతా మోసాలు, అరాచకాలే కనిపిస్తున్నాయని అన్నారు. సూపర్ 6 పేరుతో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి నిద్ర లేకుండా చేస్తామన్నారు. పద్ధతి అంటున్నారు, అది ఎవరికి అర్థం కావడం లేదని విమర్శించారు. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అంటూ చంద్రబాబు ఏడాది పాలనలో అరాచకాలు, మోసాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంవత్సర పాలనలో చేసిన పథకాల గురించి వివరిస్తూ వెన్నుపోటు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మిగతా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఆశతో, ఆ నమ్మకంతో ఉంటారు కదా, అది ప్రతి ఒక్కరికి కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఏ సంక్షేమ పథకం అయినా ఒకరికి ప్రామిస్ చేసిన తర్వాత అది ప్రజలందరికీ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మరి ఈ రోజు మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, మేము సూపర్ 6 ఇంప్లిమెంట్ చేసేసాము అన్నట్టు. అంటే ఆల్మోస్ట్ ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. మరి సూపర్ 6 లో ఎన్ని హామీలు ఇచ్చారు ఒకసారి చూసుకుంటే, తల్లికి వందనం, పెన్షన్స్, రైతు భరోసా, యువతకు నిరుద్యోగ భృతి, మరి అలాగే నేతన్న నేస్తం కూడా చేనేతలకి కూడా ఇస్తామని చెప్పారు. మరి అలాగే ఆరోగ్యశ్రీ కూడా చూడండి. వీటన్నిటినీ కూడా ఏవైతే ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, ఏవైతే ఎన్ని హామీలు ఇచ్చారో, ఉచిత బస్సు ఇప్పుడు ఏమంటున్నారు, ఓన్లీ డిస్ట్రిక్ట్స్ కే, మీకు జిల్లాలకే పరిమితం అనేసి. కొన్ని ఊర్లలో అసలు బస్సులు సర్వీసే లేదు ఇంతవరకు. ఇంప్లిమెంట్ చేయండి, రైతు భరోసా ఇవ్వండి, రైతు కేంద్రాలను ఓపెన్ చేయండి. మరి ఇవన్నీ కూడా ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీ, ఇప్పుడు మహిళా నిధి ఏదైతే ఉందో శ్రీనిధి అని పీపీపీ మోడల్ అంటున్నారు. అసలు అదేంటో ఆ మోడల్ ఎవరికీ అర్థం కావట్లేదు. మాకే అర్థం కావట్లేదు, ఇంకా సామాన్య ప్రజలకి ఏం అర్థం అవుతుందో నాకు తెలియదు. మీకేమైనా జర్నలిస్ట్కి మీకు అర్థమైతే పాపం ఎక్స్ప్లెయిన్ చేయండి, వాళ్ళకి ఏ విధంగా ఆ బెనిఫిట్ వస్తుందో వాళ్ళకన్నా అర్థమవుతుంది. ఇలా ఈ విధంగా చేస్తూ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు సూపర్ 6 మీద మాట్లాడే వాళ్ళ నాలుక మందం అని అన్నారు. అంటే ఏ విధంగా ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారో వాళ్ళకే వదిలేస్తామో, వాళ్ళ విజ్ఞప్తికి ఉన్నాయో, అన్యాయంగా అరెస్ట్లు ఏదైతే అవుతున్నాయో మీరు కాపాడండి. లా అండ్ ఆర్డర్ని మీరు ప్రజల కోసం ఒక సిస్టమాటిక్ వేలో వాళ్ళందరికీ కూడా ఒక నమ్మకం వచ్చేలాగా, ప్రజలకి లా అండ్ ఆర్డర్ పైన నమ్మకం వచ్చేలాగా మీరు కాపాడండి. కానీ అన్యాయంగా ఆ పార్టీ ఉంది కదా ప్రభుత్వంలో, ఈ పార్టీ వాళ్ళని తీసుకెళ్లి మనం జైల్లో వేద్దాం, లేకపోతే ఏదో ఒకటి కక్షపూరితంగా ఏదైనా చేద్దాం అంటే అది సరైన పాలన కాదు అని నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఇవన్నీ కూడా ఏదైతే సూపర్ 6 ఉన్నాయో అవి కూడా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలని వారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా స్కూల్స్ ఎడ్యుకేషన్ పరంగా ఏదైతే నాడు నేడు కింద మనం డెవలప్ చేసిన, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో డెవలప్ చేసిన అవన్నీ కూడా ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ అయ్యేలాగా చూసుకోవాలి. ఆరోగ్యశ్రీలో చాలా మంది వస్తున్నారు, హాస్పిటల్స్ లో టాబ్లెట్లు లేవని నిన్ననే ఒకరు నా దగ్గరికి రావడం జరిగింది. అమ్మా, మాకు కిడ్నీస్ ప్రాబ్లం ఉంది, మాకు హాస్పిటల్లో ఈ బేసిక్ మెడిసిన్స్ కూడా లేవని అంటున్నారు, మా దగ్గర ఆర్థిక పరిస్థితి చాలా భయంకరంగా ఉంది, మేము అసలు ఈ మెడిసిన్స్ తెచ్చుకునేదానికి మాకు లేదు అని. మరి జనరల్ హాస్పిటల్స్ అనేవి
పేదవారి కోసం ఈ జనరల్ హాస్పిటల్స్ అనేవి ప్రభుత్వం రన్ చేయాలి. వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళకి మెడిసిన్స్ కూడా ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఉంది. మరి ఇలాంటి బాధ్యతలను విస్మరిస్తే పేద ప్రజలు ఎక్కడికి పోవాలి? వాళ్ళు ఎవరు ఆదుకోవాలి? వారిని అందరినీ ప్రభుత్వమే ఆదుకోవాలి. కాబట్టి వాళ్ళు ఆరోగ్యశ్రీని కానివ్వండి, మెడికల్ పరంగా వాటిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది. మరి అదేవిధంగా ఏవైతే సంక్షేమ పథకాలను వాళ్ళు అనౌన్స్ చేశారో వాటన్నిటినీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాము. సెంట్రల్ సపోర్ట్ తోటి అప్పులు చేస్తున్నారు. 1,50,000 crores వీళ్ళు అప్రాక్సిమేట్లీ అప్పులు చేయడం జరిగింది. చెప్పనివి కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళారు. మరి ఆ డిఫరెన్స్ ఏదో మీకే తెలుస్తుంది.